ఏకాదశ రుద్రులు. పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మ ధ్యానం చేస్తున్నప్పుడు అతని కోపం నుంచి ఒక శిశువు పుట్టాడు. ఆ శిశువు ఏడుస్తూ ఉండగా బ్రహ్మ రుద్ర అని పేరు పెట్టాడు. ఆ తర్వాత అతని నుంచి మరిన్ని రూపాలు ఉద్భవించాయి. ఇవే 11 రుద్రులు. వాటిని మనం ఏకాదశ రుద్రులు అని అంటాము. ఏకాదశ రుద్రులు అనగా శివుని కోపము, కరుణ, జ్ఞానము, రక్షణ, సంహార శక్తి వంటి విభిన్న గుణాలను సూచిస్తారు. రుద్రాభిషేకం చేస్తే శాంతి, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతాయని నమ్మకము. ఏకాదశ రుద్రులు అంటే పరమశివుని 11 విభిన్న రూపాలు. ప్రతి రూపం ఒక ప్రత్యేక శక్తి, గుణాన్ని, భావాన్ని సూచిస్తాయి. హరుడు అంటే అర్థం తొలగించేవాడు, పాపాలు, కష్టాలు, అజ్ఞానం తొలగించే రూపము. ఒకసారి భక్తుని కష్టాలను తొలగించేందుకు ప్రత్యక్షమై శత్రువులను నాశనం చేశాడని కథ. హరుడు అంటే హరించేవాడు, పాపాలను తొలగించే రూపము. భవుడు అర్థం సృష్టి స్వరూపుడు అంటే జీవుల ఉనికికి కారణమైన సృష్టి శక్తి. సృష్టి ప్రారంభంలో జీవులకు ప్రాణశక్తి ఇచ్చిన రూపము, జీవనానికి మూల కారణము. శర్వుడు అర్థము సంహారకుడు, దుష్టశక్తులను నాశనం చేసే శక్తి. త్రిపురాసులను సంహరించిన శివుడి కోపరూపంతో సంబంధం ఉందని చెబుతారు. దుష్టశక్తుల వినాశనము. 4 త్రయంబకుడు అర్థం 3 కళ్ళవాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, జ్ఞానం, శక్తి, కరుణ సూచకము. మహామృత్యుంజయ మంత్రంలో ప్రసిద్ధి. మార్కండేయ మహర్షిని యముని నుండి రక్షించిన కథతో ఈ రూపము ప్రసిద్ధి చెందింది. అపరాజితుడు అర్థము ఎవరు జయించలేనివాడు, అపారశక్తి, అజేయత్వము. దేవతలు అసురులతో యుద్ధంలో ఓడిపోతున్నప్పుడు ఈ అజేయ రూపం ద్వారా విజయం సాధించారని పురాణాలు చెబుతున్నాయి. వృషాకపి అర్థము ధర్మస్వరూపుడు. వృషభము ఎద్దు ధర్మానికి ప్రతీక. వృషభం అనగా నంది ధర్మానికి చిహ్నము. ధర్మాన్ని కాపాడే శివరూపముగా ఈ రూపము చెప్పబడుతుంది. శంభుడు అర్థము శుభం ప్రసాదించేవాడు, భక్తులకు శాంతి, ఆనందము ఇచ్చే రూపము. భక్తుల పూజలకు తక్షణ ఫలితం ఇచ్చే కరుణామయ రూపము. దీనినే శుభప్రదాత అని కూడా అంటారు. కపాలి అర్థము కపాలం ధరించేవాడు, అహంకారం నాశనం చేసే రూపము. బ్రహ్మదేవుని 5వ తలను తెంచి కపాలాన్ని ధరించిన కథ ప్రసిద్ధి. అహంకార నిర్మూలనం అనేది సూచకము. రైవతుడు అర్థము ప్రకాశవంతుడు, ఆధ్యాత్మిక జ్ఞానము, వెలుగు సూచకము. తపస్సు, జ్ఞానం, ఆధ్యాత్మిక ప్రకాశానికి ప్రతీక ఈ రూపము. మృగవ్యాధుడు అర్థము వేటగాడు, మనసులోని చెడు భావాలను సంహరించే శక్తి. అర్జునుడికి పాశుపతాస్త్రం ఇవ్వడానికి వేటగాడి రూపంలో ప్రత్యక్షమైన శివుడు. ఇది మహాభారతం నుండి వచ్చిన కథ అండి. పినాకి అర్థము పినాక ధనస్సు ధరించేవాడు, శివుని ఆయుధ శక్తి, రక్షణ శక్తి సూచకము. పినాక ధనస్సును ధరించిన శివుడు ఈ ధనుస్సే తర్వాత రాముడు విరిచిన శివధనస్సుగా ప్రసిద్ధి చెందింది. Thank you so much for watching this channel. Please subscribe my channel. Thank you so much.